తిరుమల తిరుపతి దర్శనానికి సంబంధించినటువంటి ప్రకటన వచ్చిందా? అసలు ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఉద్భవించిందో తిరుమల తిరుపతి దేవస్థానం. మీకు ఒక విషయం ఆర్పి గారు, ప్రతిదీ రాజకీయం చేయడం కోసం మాత్రమే చూస్తున్నారు అనడానికి, ఏ చిన్న సంఘటన జరిగినా, ఏ పెద్ద సంఘటన జరిగినా, ఏది జరిగినా మొదట రాజకీయమే చేస్తున్నారు తప్ప, అరే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు, ప్రభుత్వం చర్యలు తీసుకుంది, తక్షణమే స్పందించాలన్నారు. వీరందరూ తెల్లారకముందు, వీరు లేవకముందే ముఖ్యమంత్రి అక్కడ ఉన్నారు, ఏం జరిగిందనే విషయాలకు సంబంధించి అందరితోని సమీక్ష చేశారు, అంతా జరిగిపోతా ఉన్నాయి నిర్ణయాలు. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏదన్నా చిన్న ఘటన జరిగినా, ఏదన్నా జరిగినా సరే అక్కడికి వచ్చేవారు, అసలు పరదాలు కట్టుకొని తిరిగేవారు, తెలియదా ఆవిడకి? సార్ ఇప్పుడు మనం ప్రముఖంగా చెప్పాలంటే, ఇదే తిరుమల సామాన్య ప్రజలు నడిచేటువంటి మెట్ల మీద అందరూ నడుస్తారు, దానికి ప్రత్యేకత ఏమీ ఉండదు, వాళ్ళ మొక్కును బట్టి ఉంటుంది. అక్కడ నడుచుకుంటూ వెళ్తుంటే ఇదే కోవూరు నియోజకవర్గంలోని మాజీ ఎమ్మెల్యే కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి అక్కడ పనిచేస్తున్నప్పుడు అక్కడ దినేష్, లక్ష్మీ కళని ఇద్దరి పాప లక్షిత అని ఒక పాప అదే మెట్ల మీద నడుచుకుంటూ వెళ్తా ఉంటే పులి అటాక్ చేసి చంపేసింది. ఆ రోజు ఇదే రోజే ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు, ఇదే ఎందుకు సమీక్ష జరపలేదు, ఎందుకు పర్యటించలేదు, ఎందుకు ఎవరిని బదిలీ చేయలేదు, ఎవరిని ఎందుకు సస్పెండ్ చేయలేదు, అదే జగన్మోహన్ రెడ్డి ఎందుకు రిజైన్ చేయలేదు? ఆ రోజు అదే కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి నాకు తల్లిదండ్రుల మీద అనుమానం ఉంది అన్నాడు. ఏదో ఒక బిడ్డని దేవుడి గుడికి తీసుకెళ్తా మొక్కులు తీర్చుకోవడానికి కాళ్ళ మెట్ల మీద నడుచుకుంటూ వెళ్తా ఉంటే పులి అటాక్ చేస్తే, పులి పట్టుకెళ్ళి చంపేస్తే ఆ వ్యక్తి మాట్లాడంటే ఇప్పుడు కూడా యూట్యూబ్లో చూడండి ప్రజలారా, ఏమన్నాడంటే నాకు తల్లిదండ్రుల మీద అనుమానం ఉంది, సరిగ్గా చదివించలేదంటే అనుమానం ఉందని చెప్పొచ్చు, సరిగ్గా పెంచలేదంటే అనుమానం అని చెప్పొచ్చు. ఏ తల్లి అయినా, ఏ తండ్రి అయినా ఒక బిడ్డని మెట్ల మీద తీసుకెళ్తూ పులికి కన్ను కొట్టి నువ్వు వచ్చి నా బిడ్డను లేపుకెళ్ళి చంపేసని చెప్తారా? ఆ రోజు ఏమైంది ఈ పద్ధతి అంటున్నాను. ఇంకొక మాట, తిరుపతి, ఇదే తిరుపతిలో రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ లేక ఎంతమంది చనిపోయారు అందరికీ తెలుసు. ఆ రోజు బదిలీ చేయలేదు, సస్పెండ్ చేయలేదు, ప్రెస్ మీట్ పెట్టలేదు, ఏ మాత్రం కూడా జగన్మోహన్ రెడ్డి రిజైన్ చేయలేదు. ఎల్జీ పాలిమర్స్ విషవాయువు వ్యాప్తి చెంది పీల్చి ఎంతమంది చచ్చిపోయారు అందరికీ తెలుసు. ఆ రోజు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు, ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు, ఆ రోజు వాళ్ళకి ఎందుకు భరోసా ఇవ్వలేదు, ఆ రోజు ఎందుకు రిజైన్ చేయలేదు, అధికారులు ఎందుకు తీసేయలేదు? ఇంకొక మాట, జంగారెడ్డి గూడెంలో కల్తీ సారా తగి ఎంతమంది చనిపోయారు అందరికీ తెలుసు. ఆ రోజు ఎందుకు రిజైన్ చేయలేదు, ఆ రోజు ఎందుకు వాళ్ళని పట్టించుకోలేదు, ఎందుకు పర్యటించలేదు? ఒకటా రెండో కత్తులూరు అనే ఒక ఊరిలో ఒక బోటు తిరగబడి చాలా మంది జల సమాధి అయిపోయారు. ఆ రోజు ఎందుకు పట్టించుకోలేదు? ఆ రోజు ఎందుకు ఇది తప్పు ఇది ఒప్పుడు ఎందుకు ఒప్పుకోలేకపోయాడు? ఈ రోజు ఒకటే సార్, నవీన్ గారు ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఏదైనా అనుకోని సంఘటన జరిగినా, ప్రకృతి విపత్తు జరిగిన ప్రభుత్వం యొక్క విధానాలు ఎలా ఉండాలంటే ఫస్ట్ స్పందించాలి, వచ్చి అక్కడ విచారణ జరపాలి, విచారించాలి, వాళ్ళని కనుక్కోవాలి, వాళ్ళకి చేయాల్సింది చేయాలి, బాధ్యత వహించాలి, భరోసా ఇవ్వాలి. రానున్న రోజుల్లో ఈ పొరపాట్లు ఎందుకు జరగకుండా, అంటే ఇలాంటి పొరపాట్లు ఇంకా జరగకూడదు అని ఒక ప్రణాళికబద్ధంగా బతకాలి. చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్లీ 6 మంది చనిపోయినా, రోజా చెప్పినట్టు 60 మందికి గాయాలతో పాలై రుయా ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్నా కూడా ఇమ్మీడియట్లీ వచ్చారు, అక్కడికి వచ్చి అందరిని అడిగారు. అది వారికి తెలుసు. సరే, పరామర్శించిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి తీరు కూడా పెద్ద ఎత్తున విమర్శలకు దారితీసింది. సరే.